ఇప్పుడు అది తాడా పావా అని తెమల్చవలసి వస్తే ఆ పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి ఒక దీపం పట్టుకుని వచ్చి ఆ దీపాన్ని ఇలా పెట్టి చూస్తాడు. చూడగానే ఆయన అంటాడు, ఏమన్నది పావు కాదండి తాడండి మేస్టారు అంటాడు. తాడా అండి అని దగ్గరికి వెళ్ళి చూశారు, తాడు. ఇప్పుడు తాడు అని మీకు తెలిసిపోగానే పావు ఉందా? లేదు. బుసుందా? లేదు. పడగుందా? లేదు. భయం ఉందా? లేదు. ఎందుకు పోయాయి ఇవన్నీ? సత్యం తెలిసిపోయింది. సత్యం ఎప్పుడు తెలుస్తుంది? దీపపు కాంతిలో తెలుస్తుంది. దీపపు కాంతిని చూడడానికి ఇంకో దీపం తయారు, దీపమే ప్రధానం అంతే. అందుకే గురువు అనగా ఎవరు అంటే గురువు జ్యోతిస్వరూపము వంటివాడు. ఆయన తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటారు పోతన గారు. కాబట్టి ఆయన అజ్ఞానం అనేటటువంటి చీకటిని తీసేస్తాడు. ఇప్పుడు మీకు ఉన్నటువంటిది బ్రహ్మమే, కానీ మరి నామరూపాలు ఎందుకు కనపడుతున్నాయి అంటే బ్రహ్మమునందు ఆరోపింపబడ్డాయి. ఇవన్నిటినీ నామరూపాలుగా చూడడం అనేటటువంటిది మనకు అలవాటైపోయి ఉన్నది. ఎప్పటి నుంచి అలవాటు? ఎప్పటి నుంచో మన మనస్సుకి ఈ అలవాటు వచ్చేసింది. ఇప్పుడు మీరు దేన్ని మార్చాలి? మీ మనస్సుని మార్చాలి. మీ మనస్సు యొక్క ఆలోచన సరళిని మారుస్తున్నారనుకోండి. మారిస్తే ఇప్పుడు మీకు నామరూపాల స్థానంలో ఏది కనపడుతుంది? బ్రహ్మము కనపడడం ప్రారంభం అవుతుంది. దీనికి అందుకే జీవబ్రహ్మైక్య సిద్ధి గురించి తెలుసుకోవాలి అనుకున్న వాడికి బోధ వినా వేరొక మార్గం లేదు. బోధ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాడంతే. ఇప్పుడు మీరు ఏది చూసినా ఏమంటారు? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటారు. ఇలా ఎందుకు అనగలిగాడు అంటే ఇప్పుడు ఆయనకి భేదం కనపడదు. భేదం ఎందుకు కనపడదు? ఆయనకి నామము రూపము కనపట్టలేదు. ఆ ఎదురుగుండా ఉన్న ఆయనలో పంచభూతాలు ఉన్నాయి, ఆయనలో ఆత్మ చైతన్యం ఉంది, నాలో ఆత్మ చైతన్యం ఉంది. ఆయనలో ఏ పంచభూతాలో నాలో ఆ పంచభూతాలే ఉన్నాయి. ఇవి పంచభూతాలే, అవి పంచభూతాలే, అంతా పంచభూతాలే. ఉన్నది ఆ ఒక్క వస్తువే, అసలు రెండో వస్తువు లేదు. ఉన్నది అసలు ఉన్నది భవతి, అది అలా ఉన్నది అన్నదాని యొక్క ఆస్తిత్వము కేవలము ఆ పంచభూతముల యందే ఉంది. ఆ పంచభూతములు ఈశ్వరుడై ఉన్నాడు. అందుకే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. కాబట్టి పంచభూతములే ఈశ్వరుడై, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. ఇదే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామము విశ్వం అని ప్రారంభమవుతుంది. విశ్వం అన్నప్పుడు నిజంగా విశ్వం అన్నది వేరుగా ఉందనుకోండి. విష్ణువుకి విశ్వం పేరు ఎందుకు అవుతుందండి? విశ్వమే విష్ణువు, ఆయనే పంచభూతములుగా నీ ఎదుట కనపడుతున్నాడు. కాబట్టి నీకు కనపడేదంతా బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. కానీ ఎందుకని నీకు ఇటువంటి అపోహ కలిగినది అంటే నీవు చాలా కాలం నుంచి నామరూపములు చూడడానికి అలవాటు పడిపోయి మనస్సు ఉన్నది. మనం ఒక బంగారం కొట్టుకు వెళ్ళామనుకోండి. బంగారం కొట్టుకెడితే మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనం వెళ్ళి ఏమంటే నాకు గొలుసు కావాలి అని అడిగారనుకోండి. అడిగితే ఆయన గొలుసు ఇస్తాడు. ఇచ్చి బంగారం కొట్టులో ఒక అద్దం పెడతారు. పెడితే మీరు ఆ గొలుసు వేసుకుని ఇక్కడ వరకు వస్తే బాగుండేది, ఇక్కడ వరకే వచ్చింది అన్నారనుకోండి. అయితే ఈ గొలుసు తీసుకోండి అని ఇంకో గొలుసు ఇస్తాడు. మీరు ఆ గొలుసు వేసుకున్నారనుకోండి, అది కొంచెం తక్కువ వచ్చింది. ఆ రెండు ఏం పర్వాలేదమ్మా, రెండు కొక్కేలు పెట్టిస్తానంటాడు. ఇంకొంచెం పొడుగు చేస్తాడు. ఇప్పుడు మీరు ఆ గొలుసు చూసుకుని నా గొలుసు బాగుందని ఓ అద్దం ముందు నిలబడి ఈ గొలుసు వేసుకుంటే నాకు ఎంత బాగుందో అని ఆ గొలుసు చూసుకుని మీరు ఈ గొలుసు ఎంత అంటారు. ఆయన గొలుసు యొక్క విలువ చెప్పేటప్పుడు గొలుసు పొడుగు చూడడు. ఆయన ఏది చూస్తాడు? గొలుసులో బంగారమును చూస్తాడు. ఆయన దేన్ని తూకం వేస్తాడు? బంగారం తూకం వేస్తాడు. మనమేం చూస్తున్నాం? గొలుసు చూస్తున్నాం, మనం కంకణం చూస్తున్నాం, మనం ఉంగరం చూస్తున్నాం. ఆయన ఏం చూస్తున్నాడు? దానిలో బంగారాన్ని చూస్తున్నాడు. ఎంత తేడాయో చూడండి ఇద్దరికి. ఇదే బ్రహ్మజ్ఞానికి నామరూపాలు చూడడానికి అలవాటు పడిపోయినటువంటి సామాన్యుడికి ఇద్దరికీ ఉండేటటువంటి వ్యత్యాసం. ఈ నామరూపాలనేటటువంటివి బ్రహ్మమే. మీకు ఒక ఉదాహరణ, చేతిలో ఒక దారపు బంతి పట్టుకుని ఒక తెల్లటి బట్ట తీసుకుని ఒక ఆవిడ ఏం చేసిందంటే ఒక ఎర్రటి దారపు బంతి చేత్తో పట్టుకుని
ఇలా 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 దాని మీద అందంగా కుట్టుకుంటూ ఒక చక్కగా 4 పర్వతాలు కుట్టింది. మహీకృత పర్వతరాజిపూర్ణా అని ఆ సుందరకాండలో వర్ణన చేస్తారే వాల్మీకి మహర్షి, అలా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఆ కొండలు, ఆ కొండల మీద చెట్లు, చెట్లకి పూసిన పువ్వులు, పువ్వులకున్న కేసరాలు, అక్కడే ప్రవహిస్తున్నటువంటి ఒక నది, ఆ నది ఒడ్డున ఆడుకుంటున్నటువంటి ఒక 4 పిల్లలు, వాళ్ళు ఆ నదిలో విడిచిపెడుతున్నటువంటి కాగితం పడవలు, ఇవన్నీ ఎర్రటి దారంతో ఆవిడ అల్లింది. అల్లి చూడండి ఎంత బాగుందో అంది. అంటే చూసి అన్నారు, అమ్మ చాలా బాగున్నాయమ్మా, ఏం బాగున్నాయి ఇందులో? అదిగో 4 కొండలు, చక్కగా 4 కొండలకి ఇవతల నది, ఆ కొండల మీద చెట్లు, చెట్లకి పూలు, పూలల్లో కేసరాలు, ఎంత బాగున్నాయో అన్నారు. ఆవిడ ఏం చేసిందంటే జాగ్రత్తగా కుట్టినటువంటి దారాన్ని ఉడుపుగా పట్టుకుని లాగేస్తే వచ్చేస్తుంది. అలా ఉడుపుగా పట్టుకుని లాగేసి ఓ పుల్లకేసి చుట్టేసింది. చుట్టేసి ఇప్పుడు ఏవి ఇవన్నీ అని అడిగింది. ఇప్పుడు ఏవి? కొండలేవి? దారంలో ఉన్నాయి. సరస్సేది? దారంలోనే ఉంది. పిల్లలేరి? దారంలోనే ఉంది. వాళ్ళు వేసిన కాగితపు పడవల బొమ్మలేవి? దారంలోనే ఉన్నాయి. దారమే ఇన్నిగా కనపడినది. దారము సత్యం, దారము కొండలుగా కనపడడం అసత్యం. దానికి అధిష్టానం అసలు ఉన్న వస్తువు దారమే. ఇదే పోతనగారు భాగవతంలో తంతువులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని అద్భుతమే వినుమంతలోనవాడంతము పొందుటెల్లగని అని గర్ధపాసుర సంహారంలో ఒక పద్యాన్ని రచన చేస్తారు. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి. ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను. ఇది మీరు మనం చూసి ఏమంటాం? ఇది ఉత్తరీయము అంటాం. ఇప్పుడు ఈ ఉత్తరీయంలోంచి కోటేశ్వరారు మీ ఉత్తరీయం మాకు ఎవరికి అక్కర్లేదు, కానీ ఇవాళ మేము వెళ్ళిపోయేటప్పుడు మీ ఉత్తరీయంలోంచి అందరం తలకొక దారపు పోగు తీసుకోవాలని అనుకుంటున్నాం, మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు అనుకోండి. అయ్యో అదేమిటండి, నా ఉత్తరీయం ఏమైనా మీరు అడిగారా? ఓ దారపోగు అడిగారు, తీసుకోండి అందరూ తలో దారపోగు అని నేను ఈ ఉత్తరీయాన్ని తీసి సభ అయిపోయాక అక్కడ పారేశాను అనుకోండి. పారేస్తే అందరూ వచ్చి తలో దారం పోగు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. ఆఖరణ నేను ఎవరితోనో మాట్లాడి అయ్యా నా ఉత్తరీయం ఏదండి అని అడిగాను అనుకోండి. ఉత్తరీయం లేదు. ఎందుకు లేదు? మీరు దారపోగులు మీరు తీసుకున్నది, మీరు ఎవరూ ఉత్తరీయం తీసుకోలేదు. మీరు అందరూ తలో దారపోగు తీసుకున్నారు, కానీ ఉత్తరీయం మాయమైపోయింది. అదేమిటి? దారపోగులు తీసుకుంటే ఉత్తరీయం మాయమైపోవడం ఏంటి? దారపు పోగులే ఉత్తరీయముగా ఉన్నాయి, దారపు పోగులు తీసేస్తే ఉత్తరీయం వెళ్ళిపోయింది. అలా బ్రహ్మమే ఉన్నది, కానీ బ్రహ్మం ఎలా కనపడుతోంది? నామరూపములుగా కనపడుతోంది. నామరూపములుగా ఎందుకు కనపడుతోంది? ఈ మనస్సుకి ఒక అలవాటు ఉన్నది. దీనికి మొట్టమొదటి నుంచి అసలు ఉన్న వస్తువుని చూడడం మానేసి ఆ వస్తువు ఎలా ఉన్నది అన్నది చూడడం అలవాటైంది. అంటే ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న ఇచ్చు, ఏమంటే అయితే ఈ బ్రహ్మమును చూడాలి అని అనుకుంటే ఈ కనపడుతున్నవన్నీ పగలగొట్టేసి ఏవి అసలు ఎలా ఉంటాయో అలా చేసేస్తే బ్రహ్మాన్ని చూసినట్ట. ఇప్పుడు ఈ స్తంభం ఉంది, ఈ స్తంభంలా ఉంటే స్తంభము అంటే నామము రూపము అయిపోయింది కదా. ఇప్పుడు అది అలా పృథివీగా ఉందనుకోండి, మాకు తెలుస్తుంది కాస్త బ్రహ్మం అని, అందుకని దీన్ని పిండి చేసేసి. మీకు అంత అల్లరేం పడిపోక్కర్లేదు. మీరు జ్ఞాన దృష్టి చేత ఇది బ్రహ్మము అని తెలుసుకుంటే చాలు. ఈ జగత్తంతా కూడా పగలగొట్టేసి ఏదో చేసేసి నేను అలా చూసేస్తానని మీరు అనుకోక్కర్లేదు. జ్ఞానదృష్టి ప్రసరణము చేత ఉన్నది బ్రహ్మమే అని మీరు తెలుసుకుంటే మీరు గట్టున పడిపోయినట్టే. ఇది తెలిసిందనుకోండి, ఈ ఇప్పటి వరకు నామరూపాల్ని చూపించడానికి అలవాటు పడినటువంటి మనస్సు యొక్క స్థితి సరిదిద్దబడుతుంది. తప్పు ఎక్కడ వచ్చిందంటే అసలు చూడ్డంలో వచ్చింది తప్పు. ఇప్పుడు ఈ చూడ్డాన్ని మీరు మార్చుకున్నారనుకోండి, దృష్టికోణం మార్చుకుంటాడు అంతేనండి. అంతేగాని బ్రహ్మజ్ఞాని అయిపోయినటువంటి వాడికి శారీరకంగా ఏదో మార్పు వచ్చేస్తుంది అనుకుంటే చాలా తప్పు. ఏమీ మార్పు రాలేదు. బ్రహ్మము దర్శనమైన తర్వాత కూడా రమణులు అలాగే ఉన్నారు. అలా ఏ మార్పులు ఏం వచ్చాయో అలాగే ఉంటాడు, కానీ లోపల ఉండేటటువంటి దృష్టికోణము మారిపోతుంది. ఇప్పుడు ఆ నామరూపములుగా ఎందుకు కనపడుతోంది అంటే ఈ మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. ఇది ఆత్మ చైతన్యమును ఆధారం చేసుకొని వృత్తిని పొందుతూ ఉంటుంది. అంటే
ఒక స్తంభాన్ని చూసింది అనుకోండి, స్తంభాన్ని కూడా వదిలిపెట్టేయండి. మీకు ఒక ఆలోచన చేయండి. నేను ఇక్కడ కూర్చుని మా అబ్బాయిని తలుచుకున్నాను అనుకోండి, వెంటనే మా అబ్బాయి ఆ పాండిచేరిలో ఉంటాడు, వాడు ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉంటాడు, పాపం ఎలా ఉన్నాడో ఏమిటో, ఎండలు ఆ హాస్టల్లో ఏం పెడుతున్నారో, వాడికి వేడి చేసేయలేదు కదా అని నేను రకరకాలుగా ఆలోచన చేసేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నా కొడుకు అసలు నిజంగా పాండిచేరిలో ఉన్నాడా, నా కొడుకు ఇక్కడ ఉన్నాడా? నా కొడుకు ఇందులో ఉన్నాడు. అలాగే మీరు బాహ్యంలో ఉండేటటువంటి నామరూపములు చూడడం అనేటటువంటిది ఇక్కడ అలవాటైంది. ఈ మనస్సుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అది వృత్తులను అలా పొందిడిపోతుంది, ఒక వృత్తి దగ్గర తాగదు. నిద్ర లేవగానే ఏదో ఒకటి చూస్తుందా, ఇది ఫలానా గుర్తుపడుతుంది. అంటే ఆ ఆకారాన్ని పొందుతుంది మనస్సు, పొంది దాన్ని గుర్తుపడుతుంది. నామము రూపముతో గుర్తుపడుతుంది. తర్వాత ఆత్మ చైతన్యంలో కెరటం పడిపోయినట్టు పడిపోతుంది. మళ్ళీ ఇంకో వస్తువును చూస్తుంది, ఆ నామరూపాలని పొందుతుంది. ఇలా నామము రూపము నామము రూపము నామము రూపము దీంట్లోనే తిరుగుతుంది. దానికి అలవాటు పడిపోయి అందులోంచి ఒక భయాన్ని, ఒక భ్రమని, ఒక భ్రాంతిని పొందుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఉన్నాయి అని ఒక సిద్ధాంతం చేస్తుంది. ఎన్నున్నాయి? మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, మా ఆవిడ ఉంది, ఓ బ్యాంక్ ఉంది, అందులో నాకు బ్యాలెన్స్ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేనున్నాను, ఆ నేనెవరు, ఇది నేను. కాబట్టి ఇలా బోలెడన్ని చూపిస్తుంది ప్రపంచంలో. ఇన్ని చూపించడంలో వాడికి భయం మొదలవుతుంది. ఎందుకని ఉన్న ఒక వస్తువుని గుర్తుపట్టలేకపోయాడు, అనేక వస్తువుల్ని చూస్తున్నాడు. ఈ వస్తువులు నిజానికి బయట లేవు, నామరూపములుగా చూడడం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూస్తున్నావు నువ్వు నామరూపాలని, అక్కడ చూడటం లేదు. మీకు ఒక్కటే ఉదాహరణ అండి, జగత్తంతా మీలోకి ఎలా వస్తుంది? శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలే జగత్. ఈ తన్మాత్రలే మీకు జగత్తుగా భాషిస్తున్నాయి. శబ్ద వినుట, వినడము అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇక్కడే జరుగుతుంది వినడం అనేది, చెవిలోంచి. కాబట్టి ఇప్పుడు జగత్ ఎక్కడుంది? వినడంతో ఉన్న జగత్తంతా ఇక్కడుంది. ఆకాశంలోంచి శబ్దగుడికం వినడం అనేటటువంటిది, కాబట్టి ఇక్కడుంది. అలాగే చూడడము, కంటితో చూస్తున్నావు, కాబట్టి చూసిన దానిని లోపలికి ఎలా పెడుతోంది? కంటి వలన. చూడడం అన్నది ఈ లోపల జరుగుతోంది. ఎదురుగుండా ఉన్న వస్తువు మీదకి వెళ్ళి కంటి నుంచి వెళ్ళినటువంటి కిరణాలు పడి పరావర్తనం చెంది రెటీనా అనబడేటటువంటి తెర మీద పడితే మనస్సు పట్టుకుంటే నీ లోపలికి వస్తోంది. కాబట్టి దృష్టి చేత లోపల పెట్టుకున్నావు జగత్తుని, స్పర్శ చేత లోపల పెట్టుకున్నావు జగత్తుని. ఇది ముట్టుకుంటే కాలుతుంది, ఒక నిర్ణయం చేశావు. ఇక్కడ తెలుసు నీకు ముందు, బయట లేదు వేడి, ఇక్కడుంది వేడి. ఇక్కడే తెలుసుకుంటున్నావు, జగత్తంతా దీని లోపల ఉన్నది, జగత్తు బయట లేదు. అందుకే నీకు తెలియని వస్తువు ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, అసలు అదేదో మీకు తెలియదు. నాకు తెలియదండి అంటే, ఒక కంప్యూటర్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు కోటేశ్వరారు ఇందులో ఫలానా ప్రొఫార్మా డిజైన్ చేయండి అన్నారనుకోండి, నాకు అసలు ఈ కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదండి అంటాడు. ఎందుకని తెలియదు? ఇంతకుముందు నేను ఆ కంప్యూటర్ని వాడలేదు, నా మనస్సులో లేదు ఆ కంప్యూటర్ వాడకం గురించి. ఒకరు వచ్చి, ఇదిగోనండి కంప్యూటర్ వాడేటప్పుడు మీరు ప్రొఫార్మా డిజైన్ చేసేటప్పుడు ఇలా ఇలా బటన్స్ నొక్కితే ఇలా ఇలా డిజైన్ వస్తుంది, మీరు ఇలా కాలమ్స్ పెట్టుకోవచ్చు, మీరు ఒకవేళ ఇంకా దాని లెంగ్త్ పెంచుకోవాలనుకుంటే ఇదిగో ఇలా పెంచుకోవచ్చు, ఇలా చూడొచ్చు, ఇలా ప్రింట్అవుట్ వస్తుంది అని అన్నీ చెప్పాడు అనుకోండి. ఓ 2 మాటలు చేసేసాడు అనుకోండి. ఇంకొక ప్రొఫార్మా మీరు కంప్యూటర్ మీద తీయాలనుకోండి, ఏముంది కంప్యూటర్ మీదకి వెళ్ళి ఇలా ఇలా నొక్కేస్తే ఆ ప్రొఫార్మా ఇలా వచ్చేస్తుంది. ఈ ముందు ఈ భావన ఎక్కడొస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్లో ప్రొఫార్మా ఉందా, మీలో కంప్యూటర్లోంచి తీసే ప్రొఫార్మా ఉందా? మీలో ఉంది. కాబట్టి జగత్తు బయట ఉన్నదా, జగత్తు లోపల ఉన్నదా? జగత్తు బయట లేదు, లోపల ఉన్నది. జగత్తు లోపల ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నామరూపములుగా నీలో ఉన్నది, అది వచ్చిన ప్రమాదం. నామరూపములుగా లోపల ఉండడం చేత జీవితం అంతా భ్రాంతిగానే గడిచిపోతోంది తప్ప అసలు ఉన్న సత్యం ఏది అన్నది మనం కనిపెట్టలేకపోతున్నాం. ఆ సత్యం తెలిసిపోయింది అనుకోండి, వాడికి బ్రహ్మం ఒకటే కనపడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పసిగట్టగలుగుతారు. రామకృష్ణ పరమహంస తరచూ చెప్తూ ఉండేవారు ఈ ఆఖ్యానాన్ని. ఒకానొకప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒక ఆయన అలా వెళ్ళిపోతూ ఆయనకి ఆకలి వేసింది అని అనిపించింది. అదే సమయంలో అక్కడెక్కడో ఒక వివాహం జరుగుతోంది. వాళ్ళు ఆ తినేసినటువంటి అన్నపు విస్తళ్ళు గోడ నుంచి బయట పారేశారు.
పారేస్తే ఓ 4 కుక్కలు గబగబా వచ్చి ఓ 3 కాకులు వచ్చి ఆ విస్తట్లోవి తింటున్నాయి. ఈయన కూడా వెళ్ళి అక్కడ ఒక ఆసనం వేసి కూర్చుని ఆ విస్తళ్లలో ఉండేటటువంటి పదార్థాన్ని గబగబా లాగి ఆయన కూడా తింటున్నారు. తింటుంటే అట్లా వెళ్ళిపోతున్నటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన చూసి అన్నాడు, అయ్యయ్యో ఈయన్ని ఇంతకుముందు మనం భిక్షకి తీసుకెళ్ళాం, మహానుభావుడు, ఏదో మహాత్ముడు, చాలా బ్రహ్మజ్ఞానం ఉన్నవాడని. ఈయనేమో పెంటకుప్ప దగ్గర విస్తళ్లలో తినేస్తున్నాడు అన్నం అని అక్కడికి వెళ్ళి, అయ్యా అదేమిటండి అలా తింటున్నారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మము బ్రహ్మమును తింటోంది, బ్రహ్మముతో కలిసి తింటోంది, ఏమిటి నీకు అభ్యంతరం అన్నాడు. ఆయన దృష్టిలో కుక్క బ్రహ్మం, తినబడుతున్నది బ్రహ్మం, తింటున్నది బ్రహ్మం. ఆయనకు అసలు ఇన్ని కనపట్టలేదు. కుక్కలో బ్రహ్మమే కుక్కగా ఉన్నది, బ్రహ్మమే అన్నముగా ఉన్నది, బ్రహ్మమే విస్తరిగా ఉన్నది, బ్రహ్మమే నేనుగా ఉన్నది, బ్రహ్మము బ్రహ్మమును తిరుచున్నది, ఉన్నది బ్రహ్మమే ఉన్నది. అందుకే మహాత్ములైన వాళ్ళకి, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళకి విధి నిషేధాలని చెప్పడం చాలా కష్టం. వాళ్ళు చేసినటువంటి పనులు బ్రహ్మజ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చెయ్యొచ్చా అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేం. మనం నామరూపాలు చూస్తుంటాం, వాళ్ళు నామరూపాలు చూడరు, వాళ్ళు బ్రహ్మం చూస్తుంటారు. వాళ్ళకి లోకమంతా పవిత్రమే, మనకి లోకమంతా అపవిత్రమే. ఎందుకనేది మనకి బ్రహ్మం కాదు. బ్రహ్మం కాదు కాబట్టి మనకు అపవిత్రం. లోకం నన్ను పాడి చేసేసిందండి, ఈ ప్రపంచం నన్ను మోసం చేసిందండి అంటాడు. ప్రపంచం నిన్ను ఎందుకు మోసం చేస్తుంది? ప్రపంచం ఈశ్వర స్వరూపంతో ఉంది. అది ఈశ్వర స్వరూపంగా నీకు దర్శనం అయితే అది మంగళప్రదం అవుతుంది, నీకు పాఠం నేర్పుతుంది. నీ దృష్టికోణంలో తేడా ఉంది, అందుకని నువ్వు మోసపోయాను అనుకుంటున్నావు. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మమును అంతటా చూడడం అలవాటైపోయిన వాడికి బ్రహ్మమే కనపడుతుంది. బ్రహ్మమే కనపడితే ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేయండి, ఉన్నది బ్రహ్మమే ఉన్నది, ఆ పంచభూతములే ఈ శరీరంగా ఉన్నాయి, ఈ శరీరంలో ఉన్న పంచభూతాలు మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయి, తప్పించి ఇంకేమీ అయిపోదు. కాబట్టి ఇప్పుడు మరణం అనేటటువంటి దాని గురించిన భయం ఎందుకుంటుందండి? నిన్నటి రోజున నేను వివేక చూడామణిలోంచి ప్రతిపాదన చేసిన రహస్యం అది. గురువు దగ్గరికి వెళ్ళి మృత్యువు గురించి భయపడిన వాడికి ఎవరికి మృత్యువు అని గురువు అడుగుతాడు. ఇది పంచభూతాల్లోంచి వచ్చింది, ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఎక్కడికి ఏమీ వెళ్ళిపోవట్లేదు, ఇది మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇందులో ఉన్న పృథివీ పృథివీగానే ఉంటుంది, ఆపస్ ఆపస్గానే ఉంటుంది, తేజస్సు తేజస్సుగానే ఉంటుంది, వాయువు వాయువులోకే వెళుతుంది, ఆకాశం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు మృత్యువు అన్నదాని గురించి నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు? అసలు ఇది కేవలం ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ అవుతుంది. తీసుకొచ్చి నువ్వు దేని గురించి బెంగ పెట్టుకుంటున్నావు అంటే ఈ రూపం ఇలా ఉండిపోవాలని బెంగెట్టుకుంటున్నావు, ఈ నామం ఇలా ఉండిపోవాలని బెంగెట్టుకుంటున్నావు. కోటేశ్వరరావు అంటే ఈ శరీరము ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండదురా అబ్బాయే, ఇది పంచభూతాల్లోంచి వచ్చింది మళ్ళీ పంచభూతాల్లోకి ఎడుతుందిరా అని శాస్త్రం చెప్తోంది. నువ్వు ఒక అపోహ పెట్టేసుకున్నావు ఇలాగే ఉండాలని. అలా ఉండదు, అది కదులుతుంది, కదిలి మళ్ళీ వెళ్ళిపోతుంది పంచభూతాల్లోకి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళటలేదు. అందుకే రమణ మహర్షి అనేవారు, ఆయనకి సర్కోమా వచ్చినప్పుడు మీరు చచ్చిపోతారేమో అని మేము ఏడుస్తున్నాం అన్నారు కొంతమంది. అంటే ఆయన అన్నారు, అదేమిటి నేను చచ్చిపోవడం ఏమిటన్నారు, మీరు చచ్చిపోతే మీరు వెళ్ళిపోతారేమో అని మాకు బెంగ భగవాన్ అన్నారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఒకటి ఉందా అన్నారు ఆయన. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఏదో అదే నేనయ్యున్నాను. అందుకే శంకరుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏం చైతన్యం లేక అలా నిలబడిపోయిన వాడని కాదు, ఇంకా తాను కదలడానికి చోట్లేనివాడు, అంతటా తానే ఉన్నాడు, ఇంకెక్కడికి కదులుతాడు. అందుకని స్థాణుహు. అందుకే ఆయనకి ఉన్మత్త శేఖరాయ నమః, పెచ్చాళ్ళకి పెచ్చాడని పేరు ఆయనకి. పిచ్చాళ్ళకి పిచ్చాడేంటి? అలా విస్తట్లో అన్నం తింటున్నాడు అనుకోండి, పిచ్చాళ్ళ కనపడతాడు ఆయన మనకి. రామకృష్ణ పరమహంసకి పిచ్చి పట్టినట్టుగా నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు పండితులు. అంటే ఆయన పిచ్చి పిచ్చి కాదు, ఆయన భార్యకి వెళ్ళి చెప్పారు మీ ఆయనకి పిచ్చెక్కిందని. ఆయనకి పిచ్చెక్కలేదు, ఆయన అంతటా బ్రహ్మమును చూస్తున్నారు. అంతటా బ్రహ్మమును చూసిన వాడికి చూడని నామరూపాలు చూసేవాడికి బ్రహ్మను చూస్తున్నవాడు అర్థం కాడు. అక్కడ వస్తుంది గొడవంతాను. రామకృష్ణ పరమహంస ఒక రోజున పల్లకీలో తీసుకుపోతున్నారు ఆయన్ని. తీసుకుపోతుంటే ఆయన తెర తీసి బయటికి చూశారు. బయటికి చూసేసరికి వేశ్యకాంతలో అసురసంధ్య వేళలో విటుల కోసం నిలబడున్నారు. నిలబడుంటే రామకృష్ణ పరమహంస పల్లకీలోంచి కిందకి దూకేశారు. దూకేసి పరిగెత్తుకెళ్ళిపోయి ఆ వేశ్యలందరి పాదాల మీద పడిపోయి జగన్మాత 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 సహస్రశీర్షవదనామ, అమ్మ ఎన్ని రూపాల్లో కనపడుతోందో అని పొంగిపోయారు. ఈ పల్లకి మోస్తున్న వాళ్ళందరూ అవతల పారేసి దిక్కుమాలండి నేరకపోయి ఎక్కించుకున్న వేశ్యల కాళ్ళ మీద పడిపోయాడు రా అన్నారు. వెళ్ళిపోయారు ఆశ్రమానికి. ఏరి పరమహంస అన్నారు. అంటే ఆ వేశ్యల కాళ్ళ మీద పడి అమ్మవారు 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 అంటున్నాడు. ఏంటో పిచ్చా విర్రే, ఆయనకి ఏమైనా అర్థం ఉండాలి. పల్లకి ఎక్కించి తీసుకెడితే హాయిగా కూర్చోక ఏంటో వేశ్యల కాళ్ళ మీద పడ్డం ఏంటన్నారు. ఎవరికి అర్థం అవుతుంది పరమహంస ఏమిటో? పరమహంస ఏమిటో పరమహంసకు అర్థం అవ్వాలి, పరమహంస స్థాయిలో ఉన్నవాడికి అర్థం కావాలి. ఆయనకి వేశ్య కనపడలేదు, అమ్మవారు కనపడింది.
ఆయనకి వేశ్య కనపడలేదు, బ్రహ్మం కనపడింది. అంతటా బ్రహ్మమును చూడడం అన్న దృష్టికోణం మారింది. అది ఈశ్వరానుగ్రహం. అది గురువు చేసేటటువంటి బోధ వలన కలిగింది. కాబట్టి ఇది కలిగితే ఏమవుతుంది? అదిగో అటువంటి ఆనంద స్థితికి వెళ్ళిపోతాడు. ఇంకా నాకు అవధి లేదు, అంతటా నేను పరివ్యాప్తము చెంది ఉన్నాను. రమణ మహర్షి అరుణాచలంలో ఆశ్రమంలో కూర్చునుంటే ఎవరో దంపతులు వచ్చి భగవాన్ మీకు ప్రదక్షిణం చేస్తా ఉన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు, మీరు నాకు ప్రదక్షిణం చేయగలరా అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం అహంకారం కాదు. నాకు ప్రదక్షిణం చేయగలరా అంటే నేను ఈ కనపడుతున్న బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన ఆత్మ చైతన్యం అంతటా నిండిపోతే ఇంక దానికి ప్రదక్షిణం ఎలా కుదురుతుంది అసలు? కాబట్టి మీరు నాకు ప్రదక్షిణం ఎలా చేస్తారని అడిగారు ఆయన. అంటే ఏ కారణం చేత కూడా, అందుకే ఆయన ఒక మాట చెప్తుండేవారు, చెరుకు కర్రని తీసుకొని వెళ్ళి కత్తితో నరికినా, పళ్ళతో పట్టి పీకినా, మరలో పెట్టి తిప్పినా, పంటి కింద పెట్టి నలిపినా తీయటి రసమే వస్తుంది తప్ప చేదుండదు. బ్రహ్మజ్ఞానికి ఈ శరీరము పడిపోతున్నా, కాలిపోతున్నా, దెబ్బతింటున్నా లోకము బ్రహ్మముగా కనపడుతుంది తప్ప నామరూపాత్మకంగా బ్రహ్మజ్ఞానికి కనపడదు. అది ఎలా వచ్చింది? జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము కలిగితే వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మన కోసమని ఉదారులై మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున చెప్పాను మీకు వివేక చూడామణిలోంచి. గురువు దయాసముద్రుడు తాని స్థితిని పొందాడు. మీరు అసత్యంలో ఉన్నారు. అసత్యంలో ఉన్నవాడికి సత్యం తెలుసుకున్నవాడు చెప్పాలని ఎక్కడుంది? చెప్పకపోతే పాడైపోతారని చెప్తున్నారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. దయాసముద్రుడైన శంకరుల పల్లకి వైశాఖ శుక్ల పంచమి నాడు పట్టుకోకపోతే నువ్వు కృతజ్ఞుడవు. జగద్గురువులు నీకు ఇంత ఉపకారం చేశారు, నువ్వు పట్టుకోకపోతే ఇంక మనుష్య జన్మ ఎందుకు, నీకు భుజస్కంధం ఎందుకు? కాబట్టి ఇది శంకరులు చేస్తున్న మహోపకారం. విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందులో ఆయన ఒక అందమైనటువంటి మాట అన్నారు. మరి ఇలా నామరూపాలుగా ఎందుకు కనపడుతోంది లోకం అంటే దీని పేరే మాయ. మాయ అనగా ఏమి అంటే ఆస్తిత్వము లేనిది, అలా కానిది అలా కనపడుట. అంటే ఇప్పుడు నేను మీకు తేలిక ఉదాహరణ చెప్పాలంటే మీరు చాలా మటుకు పసిగట్టేశారు. కాబట్టి నేను ఇక్కడ ఒక గుడ్డ పరిచి దాని మీద కొన్ని స్వర్ణ కంకణాలు తీసుకొచ్చి పోశాను అనుకోండి, కొన్ని బంగారు గాజులు తెచ్చి పోశాను, కొన్ని బంగారు కుండలములు తెచ్చి పోశాను, కొన్ని బంగారు గాజులు తెచ్చి అక్కడ పోశాను. పోసి అయ్యా ఇవేమిటి అని అడిగాను అనుకోండి, ఇవి కంకణాలండి, ఇవి కేయూరాలండి, ఇవి కిరీటాలండి, ఇవి ఉంగరాలండి అని మీరు చెప్పారనుకోండి. చెప్తే మీరు ఏవి చూస్తున్నట్లు? మీరు నామరూపములే చూస్తున్నట్లు. నాకు ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకానికి వస్తోంది. తత్వవిధానంద సరస్వతి అని ఒక మహాపురుషుడు ఒక ఆయన మన కాకినాడ పట్టణానికి వస్తుంటారు. వారు ఒకసారి ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ప్రయోగించారు. నేను వారి ఉపన్యాసానికి వెళ్ళి వింటున్నటువంటి సందర్భంలో నాకు ఎంత సంతోషం కలిగిందో వారన్న ఉదాహరణ విని. ఒక బంగారు నగలు అమ్మేటటువంటి వర్తకుడు ఒకరోజు రాత్రి కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ మర్నాడు ఆయనకి ఏదో జ్వరం వచ్చింది, 104 జ్వరం. లేవలేకపోయాడు. లేవలేక కొడుకుని పిలిచి, ఒరే నాన్న, రాత్రి కొట్టు తాళాలు జాగ్రత్తగా వేశానో లేదో జ్ఞాపకం లేదు, ఎందుకంటే అప్పటికే నాకు కొంచెం జ్వరంగా ఉంది, కొట్లో ఉన్న బంగారం కొట్లో ఉందో లేదో చూసిరా అన్నాడు. అలాగే నాన్నగారు అని కొడుకు గబగబా తాళాలు తీసుకుని వెళ్ళి అక్కడ తాళాలు తీసి షట్టర్లు ఎత్తి చూసి మళ్ళీ వేసేసి తాళాలు వేసి వచ్చేసాడు. నాన్నగారు కొట్లో బంగారం లేదు. అసలే 104 జ్వరం, మరింత నీరసం వచ్చి స్పృహ తప్పిపోయాడు ఆయన. స్పృహ తప్పిపోయి 104 జ్వరం ఉంటే ఉంది కానీ కొట్లో బంగారం పోయిందిరా అని చెప్పి గబగబా వెళ్ళాడు. వెళ్ళి ఆ షట్టర్లు ఎత్తి 1000 దేవతలకు నమస్కారాలు చేస్తూ, అప్పుడే కదండి దేవుళ్ళందరూ జ్ఞాపకానికి వస్తారు, అందుకని అన్నీ ఎత్తి లోపలికి వెళ్ళి కొట్లో చూశాడు. ఎక్కడివి అక్కడే గాజులు అలాగే ఉన్నాయి, గొలుసులు అలాగే ఉన్నాయి, ఉంగరాలు అలాగే ఉన్నాయి, కేయూరాలు అలాగే ఉన్నాయి, కంకణాలు అలాగే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎరా అన్నీ ఉన్నాయి కదరా అన్నాడు ఆయన. ఉంది కదరా బంగారం అంతాను అన్నాడు. నాన్నగారని మీరు ఏమన్నారు? బంగారం ఉందో లేదో చూసిరా అన్నారు. బంగారం ఎక్కడుంది? కంకణాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, కేయూరాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, బంగారం ఎక్కడుంది అన్నాడు.
ఓరి పిచ్చాడా, బంగారమే గాజులుగా ఉంది, బంగారమే గొలుసులుగా ఉంది, బంగారమే ఉంగరాలుగా ఉంది. ఉంగరాలు ఒకటి బంగారం ఒకటి కాదు, రెండు ఒకటే. నువ్వు నామరూపాలు చూసి వచ్చావు, నేను బంగారం గురించి అడిగాను. బంగారమే నామరూపాలుగా ఉంది, ఇది నీకు తెలియలేదన్నాడు. జ్వరం తగ్గిపోయింది ఆయనకి. ఎందుకు తగ్గిపోయింది? కొడుకు నామరూపాలు చూస్తున్నాడు, తండ్రి బంగారం చూస్తున్నాడు. బంగారం లేని నామరూపాలు లేవు, ఈశ్వరుడు లేని జగత్తు లేదు. ఈశ్వరుడే జగత్తుగా కనిపిస్తున్నాడు నీకు. ఎందుకు కనపడుతున్నాడు? నువ్వు నామరూపాలు చూస్తున్నావు, ఆరోపింపబడిన వస్తువుని చూస్తున్నావు తప్ప అసలు ఉన్న వస్తువేది నువ్వు చూడటం లేదు. అన్నీ తీసుకుని ఏం తీసుకున్నారు మీరు అన్నాను అనుకోండి. నేను కంకణ రూపముగా ఉన్న బంగారమును తీసుకున్నాను, నేను గాజుగా ఉన్న బంగారమును తీసుకున్నాను, నేను ఉంగరముగా ఉన్న బంగారమును తీసుకున్నాను అని మీరు అన్నారనుకోండి, మీరందరూ దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైపోయిన వాళ్ళని గుర్తు. ఇప్పుడు మీరు గాజు చూడటం లేదు, ఉంగరం చూడటం లేదు, మీరు బ్రహ్మాన్ని చూస్తున్నారు. కాబట్టి సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంది రుద్రం. సభ ఎవరు? ఈశ్వరుడే. సభాపతి ఎవరు? ఈశ్వరుడే. అన్నీ ఈశ్వరుడే. అన్ని ఉండవు ప్రపంచంలో, ఒకటే వస్తువు ఉన్నది, ఇన్ని వస్తువులు లేవు. నీకు ఎందుకు కనపడుతున్నాయి ఇన్ని కింద? నామరూపములుగా చూడడం, ఆరోపింపబడిన వస్తువుని చూడడం నీకు అలవాటైంది. ఎంత సత్యం చెప్తున్నారండి ఇవాళ జగద్గురువులు. ఒక వ్యక్తి తప్పు చెప్పట్లేదు జగద్గురువులు, మొత్తం నరజాతి యొక్క సమస్య చెప్తున్నారు. ఎందుకు మనం ఉద్ధరింపబట్టలేదో చెప్తున్నారు. ఒక్క దృష్టికోణం మార్చండి. మీరు దృష్టికోణం మార్చుకుంటే మీకు అంతటా ఉన్నది బంగారమే, అంతటా ఉన్నది ఈశ్వరుడే తెలిసిపోయిందంతే. నిన్నటి రోజు మీకు నేను అందుకే చెప్పాను, ఒకసారి పెళ్ళయిందనుకోండి, ఆ తర్వాత ఏమంటే నాకు పెళ్ళయిందా లేదా అని మర్చిపోతాడా? నాకు పెళ్ళయిందోసారి అంతే, నేను గృహస్థుని జ్ఞాపకం ఉండిపోతుంది. అంతేకాని ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడో ఎప్పుడో ఏమంటే నాకు పెళ్ళయిందా మేస్టారు, మొన్న ఏదో పెళ్లి చేసుకున్నట్టుగా గుర్తు అని ఎవడో అండ. ఒకవేళ అలా అంటే వాడిని తీసుకుపోతారు ఏ విశాఖపట్నం. కాబట్టి ఒకసారి పెళ్ళైతే గుర్తుండిపోయింది. ఒకసారి నువ్వు నామరూపాలు చూడకుండా నామరూపములుగా ఉన్నదాన్ని చూడు, బ్రహ్మమే, అంతటా బ్రహ్మం కనపడుతోంది అన్నది నువ్వు బాగా గుర్తుపెట్టేసుకుంటే, సత్యం ఎప్పుడో గుర్తు తెచ్చుకుని, తాత్పర్యం గుర్తు తెచ్చుకున్నట్టు, పద్యానికి ప్రతిపదార్థం గుర్తు తెచ్చుకున్నట్టు గుర్తు తెచ్చుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం కాదు. అలా అయితే అనవసరం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను చాలు మనకి. దేని కొరకు దక్షిణామూర్తి స్తోత్రం అంటే, సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః. ఉత్తర క్షణం ఇది విన్న వెంటనే ఎస్, ఉన్నది బ్రహ్మమే, ఇంకోటి లేదు. అద్వైతం, రెండు వస్తువులు లేవు, ఒక వస్తువే ఉన్నది, బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమునందు జగత్తు ఆరోపింపబడినదే. కాబట్టి బ్రహ్మం అండి, నేను బ్రహ్మం, ఇది బ్రహ్మం, బ్రహ్మం తప్ప ఇంకేముంది అని మీరు అనండి, కలేజా వచ్చేసింది అంతే. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు ది మై కంట్రీ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. ఇలా ఆకాశము ముక్కలవడం నా జాతికి తెలియదు, ముక్కలైనట్టు కనపడుతున్నటువంటి అజ్ఞాన దృష్టి నుంచి అనంతముగా పరివ్యాప్తమైన ఆకాశ స్వరూపుడను నేను అన్న జ్ఞాన దృష్టిలోకి ఈశ్వర నన్ను తీసుకెళ్ళు, నన్ను అలా నిలబెట్టని ప్రార్థన చేశాడు మహానుభావుడు. అందుకే విశ్వకవి అయ్యాడు రవీంద్రనాథ్ ఠాగూర్. జగద్గురువులు శంకరులు అయ్యారు. ఎవడు సత్యం చెప్పాడో వాడు జగద్గురువు తప్ప మీ కంటికి కనపడుతున్న దాన్ని 10 మాటలు చెప్పడానికి గురువు ఎందుకండి? జగత్తున్నది అని చెప్పడానికి గురువు అవసరమా? అక్కర్లేదు, మీకే తెలుసు మీ అసత్య అనుభవంతో. లేకపోతే జీవుడు జీవుడని నేను ఉన్నాను అది చెప్పడానికి మీకు గురువు ఎందుకండి? మీకే తెలుసు జీవుడిగా నేనున్నాను, నేను పనికిమాలిన వాడిని అని చెప్పడానికి ఇంకోటి ఎవడక్కర్లేదు, మీకే తెలుసు. కాదురా, నువ్వు అనంతుడివిరా, ఇలా పట్టుకుంటే ఏమిటో తెలుసా, నువ్వు జీవుడు జీవుడు అనుకుంటున్న వాడివి, నువ్వు పరబ్రహ్మానివి, తత్వమసి తత్వము అసి అది నువ్వై ఉన్నావు అని ఢంకా బజాయించి చెప్పగలిగిన వాడు ఎవడున్నాడో, నీలో ఉన్న పరమాత్మని నీ కట్టెదుట ఎవడో ఆవిష్కరింపచేయగలడో వాడు గురువు. కాబట్టి శంకరులు అంటారు, విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. ఎంత అందమైన మాట అండి. పశ్యన్ ఆత్మని మాయయా, మాయ వలన నీకు ఆరోపితమైన వస్తువు కనపడుతోంది. మాయ అంటే ఏమిటి? తెలుసుకోనంతసేపు ఉండేది, తెలుసుకుంటే పోయేది. తేలిక మాటల్లో చెప్పేయాలంటే నేను తరచు చెప్తుంటాను ఈ ఉదాహరణ. రామకృష్ణ పరమహంస ఒక అందమైన కథ చెప్పేవారు మాయ గురించి. వెనకటికి ఒక కుటీరాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకునేటటువంటి ఒక యోగి పుంగవుడు
తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు కారణాంతరం చేత గ్రామాంతరం వెళ్ళాడు, అందుచేత ఇప్పుడు ఆయనకి ఒక శిష్యుడు కావలసి వచ్చాడు. అందుకని అలా వెళ్ళిపోతూ ఏదో పాపం హఠాత్తుగా పనుంది, ఒక శిష్యుడు అనబడేటటువంటి వాడు ఒకడు ఉండాలి ఆశ్రమంలో, అటువంటి అవసరం ఏర్పడింది. ఓ గొర్రెలు కాసుకునేవాడిని చూశాడు. ఒరే నాన్న, నువ్వు నా ఆశ్రమంలో ఒక బ్రాహ్మణ వటువులా నా శిష్యుల్లా ఒక రోజు ఉండాలిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమన్నా నేను గొర్రెలు కాసుకునేవాడిని, మీరేమో ఇలా ఈ జంజాలు గింజాలు అవి ఏవో వేసుకుంటారు, ఈ విభూతి పిండికట్లు ఎట్టుకుంటారు, మీరేమో ఏదో మాట్లాడతారు, నేను నోరు విప్పితే తెలిసిపోతుంది గొర్రెలు కాసుకునేవాడిని, నాకేం తెలియదు మహాప్రభో, నేను మాత్రం ఒక్కనాటికి రాను మీ శిష్యుడిగా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు నోరు విప్పితే కదా తెలిసేది, ఒక్కనాటికి నువ్వు నోరు విప్పకు, నోరు విప్పకుండా అలాగే కూర్చో. అయితే ఇంకే ధృతరాష్ట్రుడి పోర్షన్ వేయడం ఎంత ఈజీయో ఇప్పుడు ఉండడం అంత ఈజీ. ధృతరాష్ట్రుడి పోర్షన్ వేయడానికి స్టేజ్ ఫియర్ ఉండదు, ఎందుకంటే గుడ్డాడు కాబట్టి కళ్ళు మూసుకుని సభలో కూర్చుంటే చాలు. స్టేజ్ ఫియర్ ఉన్నవాడు వేయగలిగినటువంటి మంచి పోర్షన్ ఏంటంటే ధృతరాష్ట్రుడు. కళ్ళు మూసేసుకొని కూర్చుంటాడు, భయమే ఉంది. వెనకటికి అలా కూర్చుని నిద్రపోయాడు ఒక ఆయన పాపం, లేని పని ఉపద్రవం వచ్చేసింది. కృష్ణ భగవానుడు వచ్చి చెప్పు ధృతరాష్ట్ర చెప్పు చెప్పు అంటాడు, ఆయన ఏం చెప్తాడు, నిద్రపోతున్నాడు ఆయన కానీ కళ్ళు విప్పాడో స్టేజ్ ఫియర్. చెప్పు చెప్పని 10 మాటలు దగ్గరికి వచ్చి పొడిచేటప్పటికి కళ్ళు విప్పాడు, జనాన్ని చూసి పారిపోయాడు ఆయన, అది వేరు విషయం. కాబట్టి ఇప్పుడు నువ్వు నోరు విప్పకన్నాడు ఆయన, అయితే నేను నోరు విప్పనన్నాడు. వెంటనే ఏముంది, ఓ యజ్ఞోపవీతం తీసుకొచ్చి ఆయన మెడలో వేసాడు, కాస్త ఏదో విభూతి పెట్టేసాడు, బొట్టు పెట్టేశాడు, ఓ పంచె కట్టాడు, తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు ఆశ్రమంలో. ఒరే నువ్వు మాత్రం నోరు విప్పకన్నాడు, నేను 1 గంట సేపట్లో వస్తాను, ధ్యానం చేసుకుంటూ ఉంటాను, నువ్వు అలాగే కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. వాడి ప్రారంధం ఏమిటో అప్పుడే ఈ యోగి పొంగవుడి మిత్రుడు ఇంకో ఆయన వచ్చాడు. వచ్చి ఆయన లోపల కూర్చుని పాపం ఆయన ఏదో సంధ్యావందనం చేసుకోవడానికో దేనికో ముసలాయన కూర్చున్నాడు, మళ్ళీ లేవలేడు. అందుకని ఆయన అన్నాడు, ఒరే నాయనా, అదిగో బ్రహ్మచారి అక్కడ కనపడుతోంది కదా కమండలం, ఇలా పట్టరారా అన్నాడు. అంటే వాడికి కమండలం అంటే ఏమిటో వాడికి తెలియదు, పాపం వాడు గొర్రెలు కాసుకునేవాడు వాడు, కాబట్టి వాడు మార్చి మార్చి ఆయన వంక చూస్తున్నాడు. ఒరే నీకేరా చెప్పేది, ఆ కమండలం పట్టరా అన్నాడు. కమండలం అంటే ఏమిటి, కమండలంతే అంటాడు. ఈయనకి కమండలం అంటే ఏమిటండి అని అడిగితే ఏం ప్రమాదం, నోరు విప్పను అని ముందే చెప్పాడు, నువ్వు విప్పక్కర్లేదు అని గురువుగారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ నోరు విప్పడం. కాసేపు ఆగి ఆయన అన్నాడు, ఏమిట్రా కమండలం తేరా అంటే అలా చూస్తావు, నువ్వు కానీ గొర్రెలు కాసుకునేవాడు ఏంట్రా అన్నాడు. ఇలా అనగానే ఆ పిల్లాడు అనుకున్నాడు, అమ్మో నేను నోరు విప్పకపోయినా తెలిసిపోయింది గొర్రెలు కాసేవాడిని అని లేచి అదే పోక పారిపోయాడు వాడు. కాబట్టి ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు బ్రహ్మచారిగా ఎంతకాలం ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అని తెలియబడే వరకే ఉన్నాడు. మాయ ఎంతకాలం ఉంటుంది, అది మాయ అని మీరు తెలుసుకునే వరకే ఉంటుంది. మీరు మాయ అది అని తెలుసుకున్నారనుకోండి, మాయ పోతుంది. ఎంత చిత్రం చూడండి. బ్రహ్మమునందు జగత్తు ఆరోపింపబడినది అని మీరు తెలుసుకున్నారనుకోండి, ఆరోపణ పోయి మీకు బ్రహ్మం కనబడుతుంది. ఏమంటే నాకు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే వెదకి చూచిన. ఇది జగత్తు కాదు, నయితి 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 అని, ఇది జగత్తు కాదు జగత్తు కాదు జగత్తు కాదు, ఇది బ్రహ్మము ఇది బ్రహ్మము ఇది బ్రహ్మము ఇది బ్రహ్మమని నువ్వు తెలుసుకుంటే, నాన్న నీకు ఎక్కడ కనపడుతోంది నాన్న, అంత బ్రహ్మమే కదా ఉందంటాడు ప్రహ్లాదుడు. ఊరే నాకు లోకం కనపడుతోందిరా, నాకు కోపం కనపడుతోందిరా, నాకు విష్ణువు కనపడుతున్నాడు రా, నేను వాడిని కొట్టాలరా అంటాడు వీడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ద్వేషాలు, ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ అనేకం చూస్తున్నారో అక్కడ అక్కడ అనేకమైన భ్రమలు, ఎక్కడ ఎక్కడ ఒక్క వస్తువుని చూస్తున్నారో అక్కడ అక్కడ భద్రత జ్ఞానం. కాబట్టి ఈ అద్వైత స్థితికి ఎత్తుతున్నారు శంకర భగవత్పాదులు. ఎత్తుతూ ఎంత గమ్మత్తైన మాట అంటున్నారో చూడండి. యథా నిద్రయా, మీరు ఒకసారి ఆలోచించండి. మనం నిద్రపోతుంటాం, స్థూల శరీరము అని మనకు ఒకటి ఉంటుంది. స్థూల శరీరం అంటే అనవికారమైన ఈ శరీరం, దీనితో జాగ్రత్త అని ఒక అవస్థ అనుభవిస్తాం. అంటే ఇంద్రియములు పనిచేస్తే జాగ్రత్త, తేలికగా చెప్పాలంటే నిద్రలోకి వెళ్ళిపోతాం, దాన్ని స్వప్నావస్థ అంటాం. అక్కడ సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. నిద్ర, మంచి నిద్ర పట్టింది, ఆ నిద్రలో ఒక మంచి కల వచ్చింది. ఆ కలలో ఏమైందంటే, ఈయన మంచి వేసవి కాలంలో ఢిల్లీ నుంచి లింక్ ఎక్స్ప్రెస్లో వస్తున్నాడు. 3 గంటల వరకు హాల్ట్ లేదు. కంపార్ట్మెంట్లో ఈయన ఇంకో వ్యక్తి తప్ప ఎవ్వరూ లేరు. వడగాడ్పు విపరీతంగా వచ్చేస్తోంది, ఆకలేసేస్తోంది. ఈ మంచి ఆకలేస్తున్న టైంలో ఒక స్టేషన్లో ఈయన దిగి పాపం ఏదైనా కొనుక్కుందాం అనుకున్నాడు. అనుకునే వాళ్ళకి ఒక్క పూరీలే ఉన్నాయండి అన్నాడు అక్కడ అమ్మేవాడు. ఓ పూరీ ప్యాకెట్ కొనుక్కున్నాడు, రైలు కదిలిపోతోంది, ఎక్కేశాడు. ఇవన్నీ ఎందులో, కలలో ఎక్కేసి కూర్చున్నాడు. కూర్చున్న ఆకలి మీద గబగబ గబగబ పూరీలు తినేశాడు. ఆ తినేయడంలో గుండెల్లో డెక్కెట్టేసి వెక్కిళ్ళు వచ్చేసాయి.
మంచినీళ్ల కోసం పరితపించిపోతున్నాడు. ఈ గుండెలన్నీ నిప్పెట్టేస్తున్నాయి. దాహం, ఒక్క చుక్క నీళ్లు కావాలి. లేచి గబగబ గబగబా వెళ్ళి ఆ కోచ్లో ఉన్న ఒకే ఒక వ్యక్తిని, అయ్యా మీ దగ్గర మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. అడిగితే లేవన్నాడు ఆయన. ఇన్ని నీళ్ల చుక్కలు ఇస్తే బాగుండు అని పరితపించిపోతున్నాడు. ఇంతలో ప్యాంట్రీ కారులోంచి ఠండా పానీ అంటూ అట్టపెట్టట్టుకుని మంచినీళ్ళ సీసాలు పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు. గబగబా జేబులో 20 రూపాయల కాగితం ఇచ్చేసి, చిల్లర తర్వాత ఇద్దు కానివని, వాడు చిల్లర లేదన్నాడు. తర్వాత ఇద్దు కానీ ముందు నీళ్ళ సీసాయి అని విప్పేసి మూత గడగడ 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 నీళ్లు తాగేశాడు. దాహం తీరిపోయింది. అంత చల్లటి నీళ్లు తాగేయడంలో గొంతు పట్టేసింది. అమ్మో రేపు ఉపన్యాసం ఉందని గుర్తొచ్చింది. తెలివి వచ్చేస్తే ఇప్పుడు నిద్రలో మీరు వెళ్ళిన రైలు ఏది, మీరు కొనుక్కున్న పూరి ప్యాకెట్ ఏది, మీరు కొనుక్కున్న వాటర్ బాటిల్ ఏది, మీకు నీళ్ళు ఇచ్చిన ఆ హాకరేడి, మీరు నీళ్లు తాగిన నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీలోనే కల్పింపబడ్డాయి, మీకన్నా భిన్నం కావు కదా. కాబట్టే కదా స్వప్నంలో మీరు చూశారు. మీలోనే రైలుంది, మీలోనే హాకర్ ఉన్నాడు, మీలోనే 20 రూపాయలు ఉన్నాయి, మీలోనే వాటర్ బాటిల్ దొరికింది, మీలోనే ఆ నీళ్లు తాగేశారు, మీలోనే దాహం తీరిపోయింది. ఇవన్నీ బయట జరిగాయా లోపల జరిగాయా? లోపలే జరిగాయి. తెలివి వచ్చింది, మీరు జాగృతిలోకి వచ్చారు. ఏడివన్నీ అసత్యం. మళ్ళీ నిద్రపోయారు. జగత్తేది? జగత్తంతా అదృశ్యం అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళిపోయారు. స్వప్నం నిజమా? ఈ లోకం జగత్తు నిజమా? నిద్రలో ఉన్నటువంటి లోకం జాగృతిలో లేదు, జాగృతిలో ఉన్న లోకం స్వప్నంలో లేదు. కాబట్టి ఒక అవస్థలో ఉన్నది ఒక అవస్థలో లేదు. అసలు సుషుప్తిలో రెండూ లేవు. అది విచిత్రం. స్వప్నము లేదు, జాగృతి లేదు. ఏముందంటే ఏమీ లేదు. హాయిగా ఆనందంగా తానొక్కడే ఉన్నాడంతే. సుఖం అనుభవించాడు. ఏ సుఖం తెలియదు, అజ్ఞానావస్థలో అనుభవించాడు. కాబట్టి యథా నిద్రయా, నిద్రలో ఉన్నప్పుడు నీకు కలిగిన దాహానికి నీళ్లు నిద్రలోనే దొరికినట్టు, స్వప్నంలో దొరికినట్టు, స్వప్నములో నీకు కనపడిన రైలు నీకన్నా భిన్నం కాదు, స్వప్నంలో నీకు వచ్చిన నీళ్లు నీకన్నా భిన్నం కాదు, స్వప్నంలో నీకు దొరికినటువంటి స్నేహితుడు నీకన్నా భిన్నం కాదు, స్వప్నంలో నీ లాల్చీలో ఉన్న 20 రూపాయలు నీకన్నా భిన్నం కాదు, జాగృతిలో నువ్వు చూస్తున్న జగత్తు నీకన్నా భిన్నం కాదు. నీలోనే ఉంది ఈ జగత్తు. నీలోనే జగత్తు ఉంచుకుని బయట జగత్తుందని నువ్వు అంటున్నావు. నామరూపములుగా చూడడానికి అలవాటు పడి స్వప్నము తెలివొచ్చిన తర్వాత అసత్యమైనట్టు గురువు దగ్గర ప్రబోధాన్ని నువ్వు కానీ వింటే నీకు ఈ ఆరోపింపబడిన నామరూపములు అసత్యములని తెలిసిపోతుంది. బ్రహ్మము దర్శనమవుతుంది. ఈ లోపల ఉన్న చైతన్యమే అన్నిటా ఉన్నది. అందులో ఉన్న పంచభూతాలే అన్నిటా ఉన్నాయి. కాబట్టి ఇంకా రెండో వస్తువు అన్నది ఎక్కడుంది చెప్పండి? అన్నిటా అదే ఉంది. మీలో ఏది తెలుసుకుంటోందో ఎరుక, ఏదో ఒకటి తెలుసుకుంటోంది. ఆత్మ చైతన్యమునందు కెరటములుగా లేచి వృత్తుల్ని పొందుతోంది మనస్సు. అది ఏది తెలుసుకుంటోందో అదే సమస్త భూతముల యందు ఉంది. లేకపోతే మీరు చూడండి, ఒక చీమ అలా పాకి వెళ్ళిపోతోంది అనుకోండి, మీరు చిన్న పుల్ల తీసుకొచ్చి ఆ చీమని కొంచెం దాన్ని చచ్చిపోకుండా నిష్కారణంగా ఇలా అన్నారనుకోండి, అనేటప్పటికీ ఆ చీమ గబగబ పరిగెడుతుంది. నేను చచ్చిపోతానేమో, ఇది పెద్ద ఆకారం, వీడు మనిషి, వీడికి ఇంతంత పాదాలు ఉంటాయి, వీడు తొక్కేస్తాడు, వీడికి ఏం పోయే కాలం, నా మానాన్ని నేను పోతుంటే పుల్లతో కెలుకుతున్నాడు అని అది భయపడుతోంది. అంటే ఒక పుల్ల ఇది తగిలితే నేను చచ్చిపోతాను అని ఆ చీమలో కూడా ఎరుక ఉన్నది, తెలుసుకుంటోంది. ఆ ఎరుక అన్ని పదార్థముల యందు ఉంది. అది తెలియబడుటకు, తెలుసుకొనుటకు ఆ ఎరుక ఉపయోగపడుతోంది. ఆ ఎరుక మీ యందు ఎలా ఉందో అన్నిటి యందు అలా ఉంది. కాబట్టి ఆ విషయంలోనూ ఉన్నదొక్కటే, పంచభూతముల యందు ఉన్నదొకటే. కాబట్టి ఒక ఈశ్వరుడు మాత్రమే ఇన్నిగా ఉన్నాడు. కాబట్టి ఇన్నిగా ఎందుకు కనపడుతున్నాయి? ప్లూరల్లో ఎందుకు కనపడుతున్నాయి? మాయ వలన. ఈ మాయ, ఈ ఆరోపణములు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా ఒక్కటే. ఆ దారపు బండిలోంచి ఆ దారం వెనక్కి చుట్టేస్తే బొమ్మంతా దారంలోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. నా యథార్థమైన స్వరూపాన్ని నాకు చెప్పి నాకు ఇలాంటి బోధ చెయ్యడం కోసమని ఈ బోధ నాకు ఎరుకలోకి వచ్చిన తరువాత నేను ఎటువంటి స్థితిని పొందినవాడనై ఉన్నాను, దక్షిణామూర్తినే అయ్యున్నాను. నమః, నమస్కరించుచున్నాను. ఎందుకు నమస్కరించుచున్నాను? ఇప్పటి వరకు నాకు ఉన్న అజ్ఞానమును నిర్మూలించడానికి కారకమైన గురుస్వరూపమునకు నమస్కరించుచున్నాను. ఇప్పటి వరకు మమ 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 అనుకున్నాను నామరూపాలు చూసి. ఇప్పుడు కాదు, అంతటా ఉన్నది ఒకటే, నమః నమః నమః. ఇది చెప్పినవాడు గురువు. కాబట్టి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం. ఇప్పుడు ఆ గురువెవరు? నేనంటే కోటేశ్వరారు దక్షిణామూర్తి అని చెప్పేసుకుంటున్నాడని అనుకోకండి మీరు. అందుకు కాదు నేను ప్రయోగించింది. మీరు కూడా దక్షిణామూర్తే. ఇప్పుడు ఎంత విన్న తర్వాత మీరు నేను అని రెండు ఉన్నాయా? జ్ఞానదృష్టి చేత ఉన్నది ఒక్కటే పదార్థం, మనందరం కలిపి ఒక్కటే. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరుడే సభగా ఉన్నాడు. కాబట్టి ఏమైంది? ఒకటిలోకి తీసుకెళ్ళిపోయారంతే శంకర భగవత్పాదులు. ఇది వారి ప్రజ్ఞ. ఈ స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే బంధనమున్నందున్నట్టు ఉంటాడు, పరిచ్ఛిన్నుడిగా ఉన్నట్టు ఉంటాడు. కానీ వాడు కాడు పరిచ్ఛిన్నుడు, నీకు అలా కనపడుతున్నాడు ఇంకాను, కానీ వాడు స్వేచ్ఛగా ఉన్నాడు, సర్వమై ఉన్నాడు. ఎలా? మీరు ఒక ఉదాహరణ చూడండి. ఒక కారాగారం ఒకటి నిర్మింపబడుతుంది, సెంట్రల్ జైల్ అని కడతారు. 25 ఎకరాల ప్రాంగణంలో కట్టారు, బోలెడన్ని సెల్స్. అందులో ఆ జైల్లో ఒక 500 మంది ఖైదీలు ఉన్నారు. 500 మంది ఖైదీలకే 500 సెల్స్ ఉన్నాయి. 500 మందికి నెంబర్లు ఇచ్చారు. నెంబర్లు ఇచ్చి వాళ్ళు జేబులుగా సెల్స్ నెంబర్లు తగిలించుకుని వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. వీళ్ళందరినీ చూడ్డానికి ఒక 6 అక్కడ కానిస్టేబుల్స్, ఒక జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు జైల్లోనే ఉండాలి. జైలు బయట వాళ్ళు ఉండి జైల్లో ఉన్న వాళ్ళని చూడగా వాళ్ళు జైల్లోనే ఉంటారు. 1 2 3 4 అని పిలుస్తాడు. వాళ్ళందరూ వస్తారు, అన్నం పెడతారు. ఒరే పండ్రా మీ సెల్స్లోకి అంటారు. కట్టుకొయ్యల దగ్గరికి పశువులు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ తలుపులేసేసి తాళాలు వేసేస్తారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. సూపరింటెండెంట్ గారు ఎక్కడున్నారు? జైల్లోనే ఉన్నారు. కాదండి, జైల్లో లేరు సూపరింటెండెంట్ గారు. ఆయన సెంట్రల్ జైల్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మీరు ఎక్కడ పని చేస్తున్నారండి అని అడిగారు అనుకోండి, నేను జైల్లో పని చేస్తున్నానండి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి? సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్లోనే ఉండాలి. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎందుకు ఉంటాడు? సెంట్రల్ జైల్లోనే ఉంటాడు. సెంట్రల్ జైల్లో ఉండే కానిస్టేబుల్ ఎక్కడ ఉంటాడు? సెంట్రల్ జైల్లోనే ఉంటాడు. కానీ ఖైదీ ఎక్కడ ఉంటాడు? సెంట్రల్ జైల్లోనే ఉంటాడు. ఉన్నంత మాత్రం చేత ఖైదీని సూపరింటెండెంట్ ఒకటా? కాడు. సెంట్రల్ జైల్లోనే ఉన్న సూపరింటెండెంట్ ఇక్కడ ఒకటి అనుభవిస్తూ ఉంటాడు. నేను దీనికి సూపరింటెండెంట్ని, నేను స్వేచ్ఛగా తిరుగుతాను, నేను ఎవడి తాళమైనా తీస్తాను, వాళ్ళకి అన్నం పెడతాను, ఇలా తిరిగినందుకు నాకు జీతం వస్తుంది. వాడో రాళ్ళు మోస్తూ ఎక్కడో మూకుట్లో అన్నం తింటూ నిర్బంధింపబడి వాడున్నాడు. చూడండి, ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. ఒకరు స్వేచ్ఛగా ఉన్నాడు, ఒకడు బంధనమునందున్నాడు. బంధనమునందున్నాడు అనబడేటటువంటి భావన వాణ్ణి బంధనమునందుంచింది. అరబిందోని కూడా తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు. ఆఖరికి ఎటువంటి స్థితిలో పెట్టారో తెలుసా అండి? నీళ్లు తీసుకెళ్ళి ఎదురుగుండా పెడితే చెయ్యి ఆ ఉన్నటువంటి గేట్లోంచి బయట పెట్టి గ్లాసు ముంచుకుంటే చెయ్యి ఎంత దూరం నొక్కి నొక్కి బయటికి పెడితే నొప్పెట్టిన తర్వాత పెడుతుందో అంత దూరంలో పెట్టేవారు మూకుట్లో నీళ్లు. కొంచెం అప్రమత్తంగా పెడితే మూకుడు ఒలికిపోతుంది నీళ్లు. ఇంకా మళ్ళీ మనిషి అన్నవాడు కనపడ్డా మీకు మర్నాడు పొద్దున్న వరకు. చాలా జాగ్రత్తగా నీళ్లు ముంచుకోవాలి. అది మంచి ఎండలో పెట్టేవారు, వేడెక్కిపోయి ఉంటాయి నీళ్లు. మీరు పొడుగు ఎంత ఉంటారో అంతకన్నా ఓ అడుగు తక్కువ ఉంటుంది ఆ గది. ఇప్పుడు ఆ గదిలో పడుకోవడానికి ఉండదు, స్వేచ్ఛగా ఓ డబ్బా లోపల ఉంటుంది. అది రోజుకి 2 మాటలే తీస్తారు మలమూత్రాలు అందులోంచి. 3వ మాట కానీ ఒకవేళ మలమూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది అనుకోండి, మర్నాడు మళ్ళీ వచ్చి అది తీసేంత వరకు తన డబ్బా పక్కన పడుకుని అలా ఉండాలంతే. ఇప్పుడు ఈ రకమైనటువంటి కారాగార శిక్ష అనుభవించడం చేత చాలామంది మానసికంగా కుంగిపోయి ఆ కారాగారాల్లోనే మరణించారు. వాళ్ళు మహాత్ములు. నేను వాళ్ళని ఎంత మాత్రం తక్కువ చేసి మాట్లాడటలేదు, వాళ్ళ పేర్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎందరో ఈ దేశం ఇవాళ మనం స్వతంత్ర వాయువులు పీల్చడానికి బలిదానం చేసిన మహాపురుషులు. వాళ్ళు జైళ్లలో చచ్చిపోయారు, ఇవాళ వాళ్ళ పేర్లు లేవు. కానీ
చెట్టు ఒకరిది, కాయలు అమ్ముకునేవాడు ఒకడు కింద వాళ్ళ దేశం తయారైంది. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెనుగు బాల అన్నట్టు. అయితే మిగిలిన వాళ్ళు మేము కారాగారవాసం చేస్తున్నామని చచ్చిపోయారు. అరబిందో నాకు మంచి అవకాశం వచ్చింది, పలకరిద్దామన్న మనిషి లేడు, ఇప్పుడు నేను ధ్యానము చేసి ఉన్న వస్తువుని కనిపెడతానన్నారు. సర్వభూతేషు గూఢ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఆయన నిరంతరము ధ్యానము చేస్తూ అందులో కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఇంత స్వాతంత్ర సంగ్రామంలో తిరిగిన వాడు అన్నీ వదిలిపెట్టేసి ఆ పుదుచ్చేరి వెళ్ళిపోయి ఆయన మహాయోగి పుంగవుడైపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేశాడు. అదే కారాగారం అరబిందోకి కార్యక్షేత్రం అయిపోయింది. అదే కారాగారం జైలు సూపరింటెండెంట్కి స్వేచ్ఛగా విహరించగలిగి తన భార్యాబిడ్డల్ని పోషించుకునేటటువంటి స్థలమైంది. అదే కారాగారం ఒకడికి బంధించే స్థానమైంది. ఇదే నరుడి యొక్క శరీరం సరి అయిన గురువు దొరకకపోతే బంధనంలో పడిపోయినటువంటి వ్యక్తిగా నిన్నుంచడానికి పనికొస్తుంది. శంకర భగవత్పాదుల వంటి గురువరేణ్యులు దొరికితే అటువంటి మహానుభావుడి ప్రబోధం దక్షిణామూర్తి స్తోత్రం వింటే నువ్వు జైలు సూపరింటెండెంట్గా ఉంటావు. అంటే నీకేం భయం ఉండదు. నువ్వు ఇందులో ఉన్న స్వేచ్ఛా విహంగానివి, నువ్వు అంతటా స్వేచ్ఛగా తిరగగలిగిన వాడివి, నువ్వు ఈశ్వరుడివి. నీకన్నా ఈశ్వరుడు భిన్నంగా లేడు, ఉన్నదొక్కటే పదార్థం, ఆ పదార్థంలోనే నువ్వు కలిసిపోయి ఉన్నావు. సముద్రమునందు కెరటము వేరుగా కనపడినా కెరటమునకు సముద్రము కన్నా అస్తిత్వము లేనట్టు నీవు బ్రహ్మమునందే ఉన్నావు, నువ్వు బ్రహ్మమే ఉన్నావు అని నీకు తెలుస్తుంది. తెలియగానే నువ్వు శాంతిని పొందేస్తావు. కాబట్టి ఇప్పుడు ఇంకా బెంగ ఎక్కడుంది, భయం ఎక్కడుంది? నిర్భయ స్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇటువంటి స్తోత్రాన్ని, ఇటువంటి స్థితిని నాకు అందించినటువంటి గురువుగా ఉన్న దక్షిణామూర్తి నాకన్నా అభివృద్ధి, అటువంటి గురుస్వరూపానికి నేను నమస్కరించుతున్నాను అని మహానుభావుడు శంకర భగవత్పాదులు ఆ మొదటి శ్లోకాన్ని పూర్తి చేశారు. అమ్మ అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, రేపు ఉదయం అక్షతదియ, చాలా గొప్ప రోజు. మనకి దేశము కాలము దయానంద సరస్వతి మహారాజు అంటుంటారు, అవి కలిసి రావడం కూడా పుణ్యమునకు హేతువు. కాబట్టి రేపటి రోజు చాలా గొప్ప రోజు. చిన్న పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది ఈశ్వరానుగ్రహం చేత. అందుకని రేపటి రోజున పెద్దలు ఒక సంకల్పం చేసి ఉన్నారు. ఎవరెవరు దంపతులుగా ఉన్నవారు లేదా స్త్రీలైనా పురుషులైనా పంచె కట్టుకొని సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే, ఎందుకంటే గురువులే, సంప్రదాయ దుస్తులలో మీకు తోచినటువంటిది ఏ టిక్కట్టు లేదు, మీరు పావలా తేవక్కర్లేదు, మీకు తోచిన వస్తువు. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తంతో వెళ్ళకూడదు. కాబట్టి మీకు తోచింది పత్రం పుష్పం ఫలం తోయం, మీరు చెంబుతో నీళ్ళట్టుకొచ్చినా చాలు. విదితా కిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయా కిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేన భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశికమే శరణం.
సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకరదేశిక మే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలత అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకరదేశిక మే శరణం. గురుపుంగవ పుంగవకేతనతే సమతామయుతాం నహి కోపి సుధీః. శరణాగతవత్సలతత్వనిధే భవశంకరదేశిక మే శరణం. విదితాన మయా విశదైకకలా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకరదేశిక మే శరణం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.